హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, సో నెక్స్ట్ మనం చెప్పుకునే ఆప్షన్ మనకి ఏంటంటే సో బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ అని చెప్పుకుంటాం. ఓకేనా. సో లాస్ట్ క్లాస్ మనం ఏం చేసామంటే సో ఫస్ట్ మనం టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది ప్రీవియస్ క్లాస్ మనం నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్తాం. సో ఆ తర్వాత టేబుల్లోకి వెళ్ళేసి ఇక్కడ సో ఇన్సర్ట్ టేబుల్ అనేసి సో మనకి ఎన్ని సో కాలమ్స్ కావాలి, సో అదేవిధంగా మనకి ఎన్ని సో రోస్ వాళ్ళకి టైప్ చేసేసుకొని సో ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా మనకు టేబుల్ అనేది వచ్చేసింది అనమాట. So with using of the borders and shading option, so we can apply the table borders, page borders and also shadings. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది కదా. సో మనం ప్రీవియస్ క్లాస్ మనం ఇంతకుముందు టేబుల్ డిజైన్స్ కూడా మనం చూస్తాం. సో ఇట్లా టేబుల్లో కరెక్ట్ మనకి ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే సో మన బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా మనకు సో టేబుల్ యొక్క ఫార్మాట్ మనకు వచ్చింది. సో అలా కాకుండా ఇంకా మనం డిఫరెంట్ లైన్ స్టైల్స్ మనం అప్లై చేసుకోవాలి టేబుల్కి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ సో ఈ బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో దీనికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టేబుల్లో సో ఏదైనా ఒక ప్లేస్లో ఇంట్లో జస్ట్ కర్సర్ పెట్టేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ సో పేజ్ లేఅవుట్ రిబ్బన్కి వెళ్ళేసి ఇక్కడ మనకు సో పేజ్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకి దీంట్లో 3 ట్యాబ్స్ వస్తాయి. సో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి టేబుల్ బార్డర్స్, నెక్స్ట్ పేజ్ బార్డర్స్ అండ్ ఆఫ్టర్ దట్ షేడింగ్స్ అనమాట. సో ఇలా మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే టేబుల్ బార్డర్స్. టేబుల్లో మాత్రమే కర్సర్ పెట్టిన తర్వాత ఇక్కడ సో బార్డర్స్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లైన్ యొక్క స్టైల్స్ అనమాట. ఇందులో మనం ఏ లైన్ స్టైల్ కావాలంటే ఆ లైన్ స్టైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి లైన్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా సో డబుల్ లైన్ కావాలి, ట్రిపుల్ లైన్ కావాలి, మన ఇష్టం సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఆటోమేటిక్గా చూడండి టేబుల్ మొత్తం మనకు ఆ లైన్ స్టైల్ వచ్చేస్తుంది. సో లేదంటే సో ఇక్కడ డిఫరెంట్ లైన్ స్టైల్ మనం సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టేబుల్ బార్డర్స్కి వెళ్ళాలి. ఆ తర్వాత మనకి ఏ లైన్ స్టైల్ కావాలి ఆ లైన్ స్టైల్ మనం ఇక్కడ సో సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా మనకు సో టేబుల్ యొక్క బార్డర్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లా. సో ఫస్ట్ టేబుల్లో కర్సర్ పెట్టాలి, ఏ ప్లేస్ కర్సర్ పెట్టేసుకోండి. సో మనం కావాలి అనుకుంటే ఇక్కడ మనం టేబుల్ బార్డర్స్కి వెళ్ళిన తర్వాత వీటికి మనం కలర్ అంటే కలర్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. సో మనం డిఫరెంట్ మనకి ఇక్కడ ప్రివ్యూ వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రివ్యూ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఏ కలర్ కావాలనుకుంటే మనం ఆ కలర్ని అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం. సో ఇవన్నీ మనకి ఏంటంటే లైన్ కలర్స్ అనమాట. తర్వాత మనకి ఏ లైన్ స్టైల్ కావాలి లైన్ స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో తర్వాత ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా ఆ విధంగా సో టేబుల్ యొక్క కలర్స్ అంటే డిఫరెంట్ లైన్ స్టైల్స్ మనం ప్రింట్ ప్రివ్యూ చూడండి. సో మనకు ఆటోమేటిక్గా తెలుస్తున్నాం. ప్రింట్ ప్రివ్యూలో మనకి ఏ విధంగా అనిపిస్తుందో సో ప్రింటింగ్లో మనకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట. సో ఇలా కాకుండా ఇది టేబుల్కి మాత్రమే లైన్ స్టైల్స్ అనమాట. లేదు నాకు పేజ్ మొత్తానికి కావాలనుకుంటున్నాను ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తామంటే పేజ్లో కర్సర్ పెట్టాలి. ఇంతకుముందు మనం ఏం చేస్తాం ఇక్కడ సో టేబుల్కి కావాలంటే టేబుల్లో కర్సర్ పెట్టాం కదా. ఇప్పుడు నాకు పేజ్కి కావాలంటే పేజ్లో ఏదైనా ఒక ప్లేస్లో కర్సర్ పెట్టేసి సో మళ్ళీ సేమ్ సో పేజ్ బార్డర్స్ ఆప్షన్కి వెళ్తాం. ఇందాక మనం ఇక్కడ టేబుల్ బార్డర్స్ ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పేజ్ బార్డర్స్ ఓకేనా. ఆ తర్వాత మన ఇష్టం మనకి ఏ లైన్ స్టైల్ కావాలి ఇవన్నీ లైన్ స్టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏ లైన్ కావాలి అదేవిధంగా ఓకే అంటే మనకు ఆటోమేటిక్గా సో మనకి ఏమొస్తుంది సో పేజ్ మొత్తానికి బార్డర్ వస్తాయి ఇట్లా. సో దీనికి కూడా మళ్ళీ సేమ్ మనం కలర్స్ కావాలి సార్ నాకు డిఫరెంట్ లైన్ స్టైల్స్ ఇవన్నీ లైన్ స్టైల్స్ నాకు ఇట్లా లైన్ స్టైల్ కావాలి సార్ నాకు ఒక కలర్ కావాలి సమయం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే సో అట్లా ఈ విధంగా సో లైన్ స్టైల్ ప్రతి పేపర్ కోసం ఆ ఫైల్లో మనకి ఎన్ని పేజెస్ ఉంటే ఆ పేజెస్ అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట ఇట్లా. సో ఈ విధంగా పేజ్ బార్డర్ అంటుంది దీన్ని. అక్కడికి వెళ్తాం సో పేజ్లో కర్సర్ పెట్టేసేయాలి. సో పేజ్ బార్డర్కి వెళ్తుంది ఇవంతా మనకి ఏంటి సో పేజ్ యొక్క సో మనకు లైన్ స్టైల్స్ ఈ విధంగా రాలేదు. ఒకవేళ మనకు అవసరం లేదు సో దీంట్లోకి ఏం చేయాలి ఇక్కడ సో నన్ను అన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ మనకి వెళ్ళిపోతుంది అట్లా. లేదు సార్ మళ్ళీ కావాలి మన ఇష్టం. ఇవే కాకుండా మనకి ఇక్కడ లైన్ స్టైల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీని యొక్క మనకు విడుతు ఉంటుంది మనకి ఇక్కడ అంటే దాని యొక్క సైజ్ మనకి ఎంత బిగ్ సైజ్ కావాలి ఎంత స్మాల్ సైజ్ కావాలి. ఇప్పుడు దీని ఒక లైన్ సెలెక్ట్ చేస్తాను సో మనకి ఎంత ఇట్లా మనకు ఓకేనా. సో ఇట్లా మనకి ఇవన్నీ పాయింట్స్లలో ఉంటాయి. మనకి ఎంత బిగ్ సైజ్ కావాలంటే అంత బిగ్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అంటే చూడండి ఆ విధంగా బిగ్ సైజ్ చేస్తాయి అనమాట మనకు. సో ఇదే పేజ్ బార్డర్స్లో మనం ఇంకా డిఫరెంట్ అయిన గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ చేయాలనుకో మనకి ఇట్లా డిఫరెంట్ ఆర్ట్స్ ఉంటాయి మన దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సో పేజ్ మొత్తం ఇట్లా గ్రీటింగ్ కార్డ్ చేసి మొత్తం నాకు యాపిల్ సింబల్ కావాలి ఇట్లా మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు.
సో లేస్తేనే మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటున్నాం, మళ్ళీ సేమ్ పేజ్ బార్డర్ ఆప్షన్కి వెళ్తాం. సో ఇందులో అవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మనకి నెంబర్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఇట్లా మనం ఇలా గంటలు పెట్టుకోవచ్చు. మనకు బెలూన్స్ కావాలి సార్, సో బెలూన్స్ ఇట్లా మనకు ఆటోమేటిక్గా సో పేజ్ మొత్తానికి ఇట్లా మనకు బెలూన్స్ కూడా అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ పేజ్ బార్డర్స్ అనమాట. వద్దనుకుంటే ఇక్కడ చెప్పాను కదా, సో నన్ను అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే, టేబుల్ ఉంది, ఇందులో నాకు నార్మల్ లైన్సే కావాలి, మళ్ళీ సేమ్ పేజ్ బార్డర్స్కి వెళ్తాం. ఇక్కడ బార్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ సో స్టార్టింగ్లో మనకు నార్మల్ లైన్ ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు నన్ను అంటే మొత్తం వెళ్ళిపోయి, ఇప్పుడు నన్ను అన్నాం అనుకోండి సో పేజ్ అంటే టేబుల్ మొత్తాన్ని కూడా మనకు సో లైన్స్ అనేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓకేనా, సో టేబుల్స్ యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి ఇక్కడ, సో నన్ను యూజ్ చేయాలి ఇక్కడ, సో బాక్స్ టైప్ కానీ లేకపోతే ఆల్ కానీ, సో ఆల్ అని పెట్టుకుంటే మళ్ళీ మనకు నార్మల్గా ఇంతకుముందు ఏ విధంగా ఉండి ఆ విధంగా మనకు వచ్చేస్తాయి అనమాట. సో ఇది మనకి ఏంటి టేబుల్ బార్డర్స్, తర్వాత పేజ్ బార్డర్స్. అదేవిధంగా మనకు షేడింగ్స్ అని ఉంటుంది. సో షేడింగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సమ్ హెడింగ్ నేను టైప్ చేస్తాను, సో దీని బ్యాక్గ్రౌండ్లో ఒక షేడ్ లాగా రావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ హెడింగ్ నేను సెలెక్ట్ చేశాను కదా, సో ఇప్పుడు ఇక్కడ షేడింగ్స్, ఇందులో మన ఇష్టం. ఇప్పుడు ఏదైనా కలర్ కావాలి షేడింగ్లో మన ఇష్టం, కలర్ కావాలంటే కలర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఓకే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ మనకు అట్లా కలర్ వస్తుంది అనమాట. లేదు సార్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్లోనే కావాలి, సో షేడింగ్లోకి వెళ్తాం. ఇందులో మనకు ఉంటే ఇట్లా బ్లాక్ అండ్ వైట్ టైప్ ఆప్షన్స్. మనం ఏదైనా రెజ్యూమ్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా వర్క్ మనం హెడ్డింగ్ మనకు అది హెడ్డింగ్ లాగా నీట్గా మనకు కనిపించాలంటే సో ఇట్లా షేడింగ్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ మనకు అవసరం లేదనుకుంటే సేమ్ సెలెక్ట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం, షేడింగ్లో ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నో కలర్ అనాలి. సో హెడ్డింగ్స్కే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక హెడ్డింగ్ పెడుతున్నాను, ఇది హెడ్డింగ్కి మాత్రం నాకు షేడింగ్ లాగా ఉండాలి. సో అప్పుడు సెలెక్ట్ చేసేసుకుంటాం. సో పేజ్ బార్డర్స్కి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఇక్కడ సో షేడింగ్స్, ఆ తర్వాత మన ఇష్టం మనం ఎలాంటి షేడింగ్స్ ఉంటే అలాంటి షేడింగ్స్ అప్లై చేసుకుంటే చూడండి మనం ఎంతవరకు హెడ్డింగ్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇట్లా సో నాకు ఓన్లీ సింగిల్తో కర్సర్ పెట్టిన షేడ్ అని అనుకోండి, ఓన్లీ ఆ సెల్కి మాత్రం వస్తుంది మనకు షేడింగ్ అనేది, మన ఇష్టం. సో ఇట్లా మనకి ఇంకా సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడేమో మనకు సో మొత్తం టోటల్గా టేబుల్ మొత్తానికి వచ్చి కర్సర్ పెడితే, లేదు మనం సెలెక్ట్ చేస్తామనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేశాను, ఇప్పుడు దీంట్లో ఏదైనా మ్యాటర్ ఉంది, ఇప్పుడు ఈ సెల్ని నేను సెలెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్కి మాత్రమే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కలర్ అప్లై చేస్తున్నాను, ఓన్లీ ఆ సెల్కి మాత్రం వస్తుంది. లేదు అలాగా నేను జస్ట్ నేను టేబుల్ ఏదైనా ఒక ప్లేస్లో కర్సర్ పెట్టేసి మనం షేడింగ్ అంటే ఏమవుతుంది టోటల్గా ఆ టేబుల్ మొత్తానికి వచ్చేస్తాం మనకి ఇట్లా. సో దాన్ని కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఏం చేయాలి, ఇక్కడ ఈ షేడింగ్స్లోకి వెళ్ళేసి ఏమన్నా ఇక్కడ నో కలర్ అన్నాం అనుకోండి, మళ్ళీ మనకు స్టార్టింగ్లో ఏ విధంగా ఉండే ఎంటీ, సో ఆ విధంగా వచ్చేస్తాను అనమాట. సో దీని మొత్తం ఇక్కడ టేబుల్ బార్డర్స్ అనమాట. సో దీనికి మనకు షార్ట్ కట్ కీ ఉంటుంది. సో కీబోర్డ్లో Alt+O+B ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేసిన షార్ట్ కట్ కీ Alt+O+B అన్నాం అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా సో బార్డర్స్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. సో ఏం ప్రెస్ చేయాలి Alt+O+B. సో దిస్ ఈస్ వాట్ టేబుల్ పేజ్ అండ్ బార్డర్స్ అండ్ షేడింగ్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట ఇక్కడ. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే సో దీంట్లో మనకి ఏంటంటే ఇంకోటి కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు. సో మనకి ఏంటంటే సో కాలమ్స్ అంటే తెలుసు కదా, సో వర్టికల్ లైన్స్ మనం కాలమ్స్ అంటాం లైన్స్ ఉన్నప్పుడు. ఓకేనా, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు సంథింగ్ ఇక్కడ ఏదైనా ఒక మ్యాటర్ నేను టైప్ చేశాను, అప్పుడు ఉంది కదా సమ్, సో ఇలా మనకు మ్యాటర్ ఉంది. మ్యాటర్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే మనకేమవుతుంది, ఇప్పుడు మనం టోటల్గా సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు కూడా మనకి ఏమవుతుంది అక్కడ సో సింగిల్ సో కాలంలో మనకు కనిపిస్తుంది. అలా కాకుండా దీనికి 2 కాలమ్స్ డివైడ్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిఫరెన్సెస్ రాస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు MS వర్డ్ ఉంది, MS Excel ఉంది, రెండింటికి డిఫరెన్స్ రాయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం పెట్టినాను, MS వర్డ్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. ఓకేనా, సో ఇట్లా కొంచెం సో ఇక్కడనే కొద్దిగా ఇక్కడ MS Excel అని హెడ్డింగ్ పెడుతున్నాను. ఇప్పుడు నేను స్టెప్ స్టైల్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాస్తున్నాను. ఓకేనా, ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ ఇక్కడ రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ మనం ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయాల్సి వస్తుంది, కీబోర్డ్లో స్పేస్ ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా. సో ప్రతిసారి ఏమవుతుంది, ఇక్కడికి రావడం కష్టం అవుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ సో వీటిని 2 కాలమ్స్గా డివైడ్ చేసుకోవచ్చు మనం. సో టేబుల్లో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఇక్కడ సో ఏం చేస్తాం, ఇక్కడ ఆప్షన్ మనం ఇక్కడ చూస్ చేసుకుంటే చూడండి 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్స్ ఇట్లా. సో మన ఇష్టం 2 కాలమ్స్ కావాలి. చూడండి ఎప్పుడైతే మనం 2 కాలమ్స్ మనం సెలెక్ట్ చేస్తామో, ఇప్పుడు మనం ఇక్కడ రూలర్ అబ్జర్వ్ చేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు టోటల్గా ఎంటీ రూలర్ ఉంది, ఎంటీ ఉంది కదా. మనం ఎప్పుడైతే 2 కాలమ్స్ అని సెలెక్ట్ చేస్తామో సో మధ్యలో మనకు ఒక డివైడర్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ కాలం, సో మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెకండ్ కాలం. మనం ఏ మ్యాటర్ టైప్ చేసి ఇంత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు మనకి మ్యాటర్ వచ్చేది. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మధ్యలో వరకు మ్యాటర్ వస్తుంది. చూడండి ఇక్కడ వరకు వచ్చింది, ఆటోమేటిక్ వరకు ఏమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ సో కాలం అక్కడ వరకు ఉంది కాబట్టి. మరి ఇక్కడ నేను టైప్ చేయాలి సార్, మరి ఇప్పుడు ఇక్కడ టైప్ ఇక్కడ కర్సర్ వస్తుంది, క్లిక్ చేసి మన కర్సర్ ఇక్కడ రావట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే
సో మీకు ఇంత ఒక ఆప్షన్ చెప్పాను కదా, సో ఇన్సర్ట్లో సో పేజ్ బ్రేక్ అనే ఆప్షన్. సో దీంట్లో ఏం చేయాలంటే సో పేజ్ బ్రేక్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ యూజ్ చేసుకోండి ఇక్కడ. సో దీంట్లో కాలం బ్రేక్ అనాలి, అనగానే ఆటోమేటిక్ కర్సర్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నుండి కర్సర్కి చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు లేదు సార్ అంటే కొంచెం మనం లెంది అనుకుంటే సో ప్రతిసారి కీబోర్డ్ ఎంటర్ ప్రెస్ చేయాలి, ఇప్పటివరకు ఆ పేజ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇటు సైడ్ వస్తుంది. బట్ ఇలా ఏమవుతుంది మనకు బాగా లెంది అవుతుంది కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ డైరెక్ట్ సో పేజ్ బ్రేక్ యొక్క షార్ట్ కట్కి యూజ్ చేసి దీంట్లో కాలం బ్రేక్ అనాలి, ఆటోమేటిక్ దీంట్లో దీంట్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చింది ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం యాస్టేజ్కి వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక్కసారి వచ్చిన తర్వాత మాత్రం ఏం చేసుకోవచ్చు, మనం ఇట్లా మనం ఎంత మ్యాటర్ మనం టైప్ చేసుకోవచ్చు. ఓకేనా, లేస్తే ఇప్పుడు నాకు 3 కాలమ్స్ కావాలి, మనకి ఇంత 2 కాలమ్స్ ఇప్పుడు 3 కాలమ్స్ అంటే మళ్ళీ సేమ్. సో పేజ్ లేఅవుట్ రిబ్బన్కి వెళ్ళాలి ఇక్కడ, సో కాలమ్స్ అనే ఆప్షన్ చేసుకొని సో నాకు 3 కాలమ్స్ కావాలి. ఇంకా అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇదే కాలమ్స్ రిబ్బన్ మనకి ఏమంటున్నా మోర్ కాలమ్స్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ టైప్ చేయాలి. సో నాకు ఎన్ని కాలమ్స్ 3 కాలమ్స్, నాకు ఒక 5 కాలమ్స్ కావాలి. సో 5 ఉంది కదా, సో ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. లేస్తే నాకు మళ్ళీ 3 కాలమ్సే కావాలి, సో 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఎక్స్ట్రా మనకి ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే ఇక్కడ సో మోర్ కాలమ్స్ ఆప్షన్కి వెళ్ళాలి. సో డిఫాల్ట్గా మనకు 1 ఉంటుంది, అంతకంటే ఎక్కువ 2 సో 3 ఇంకెక్కువ కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ నంబర్ మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఓకేనా, సో దీనికి కూడా మనకు షార్ట్ కట్కి ఉంటుంది. సో Alt+O+C ప్రెస్ చేయాలి షార్ట్ కట్కి. సో షార్ట్ కట్కి ఏంటి ఇక్కడ మనకు Alt+O+C అన్నాం అనుకోండి, సో మనకు ఆటోమేటిక్గా కాలమ్స్ యొక్క ఆప్షన్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ మనకు అవసరం లేదు, మళ్ళీ మనం 0 అని టైప్ చేస్తే కంప్యూటర్ తీసుకోదు. సో ఏమని చెప్తుంది ఇక్కడ చూడండి, సో ద నంబర్ మస్ట్ బిట్వీన్ 1 and 45 అంటే మినిమం సో 1 కాలం ఉండాలి, సో మ్యాక్సిమం 45 కాలమ్స్ వరకు మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు నాకు డిఫాల్ట్గా మనకు సో మినిమం 1 ఉన్నారు కాబట్టి సో 1 అని టైప్ చేస్తే మళ్ళీ మనం మ్యాటర్ ఇప్పుడు ఎక్కడ టైప్ చేసినా కూడా ఎక్కడ నుంచి వరకు వస్తుంది, సో ఇక్కడ స్టార్ట్ చేస్తే మనకు ఎండింగ్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము సో మనం ఏదైనా డిఫరెన్సెస్ రాసేటప్పుడు కాలమ్స్ని డివైడ్ చేయాలంటే ఇక్కడ సో కాలమ్స్ అనే ఆప్షన్ మనం ఇక్కడ ఈ పేజ్ లేఅవుట్ రిబ్బన్లో యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఇస్ టోటల్ అబౌట్ వాట్ కాలమ్స్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.